గైస్ ఏంటంటే 8 ఏళ్ళ లవ్ అన్నమాట మా దోస్తు అంది. అప్పుడు కాలేజ్ అదే 10th క్లాస్ అప్పుడెప్పుడో ఉన్నప్పుడు ఇష్టపడ్డాడు అమ్మాయిని. అయితే ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అట్లా ఇట్లా వాళ్ళు హైదరాబాద్లో వచ్చి కూడా మంచిగా ఉన్నారు చేసారు. ఎంత కేరింగ్ చూపించిందంటే అమ్మాయి, వీడు అన్నం తినకపోయినా కానీ ఆమె తినకుండా అన్నం అట్లా ఉంటుండే. ప్లస్ వీడు స్నానం చేయకపోయినా కానీ వీటితో గొడవ పట్టి మరి స్నానం చేపిస్తుండే. అంటే వీడియో కాల్ చేసి మరి స్నానం చేయి, లేకపోతే నేను చూస్తా, నువ్వు స్నానం చేయకపోతే నేను మాట్లాడినట్టు ఈ విధంగా చేస్తుండే అమ్మాయి. వీడు తినేటప్పుడు తినకపోతే అస్సలు తినకుండే, అట్లా ఈ విధంగా ఉంటుండే. ఎంతో కేరింగ్ చూపిస్తుండే, మస్తు కేరింగ్ చూపిస్తుండే. అట్లా 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 ఒక 8 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈ లవ్ స్టోరీ అనేది ఇంట్లో తెలిసిందన్నమాట. ఇంట్లో తెలిస్తే ఒప్పిస్తామని అన్నారు. అంటే అమ్మాయి అన్నది ఇంట్లో ఒప్పిస్తాం, నువ్వు నన్ను వదలకని చెప్పేసి వానికి చెప్పింది మా ఫ్రెండ్ గానికి. వాడు కూడా ఒప్పిస్తా అని చెప్పేసి చెప్పిండు వాళ్ళ ఇంట్లో కూడా. ఓకే అంత అయింది. కానీ అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే వీటితో మాట్లాడమే ఆపేసి మొత్తం వాళ్ళ మమ్మీ డాడీ సైడ్ అయిపోయింది. ఇంకా వీనికి మొత్తం మ్యాటర్ చెప్తేలే, ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడలే. సడన్గా ఏ రీజన్ లేకుండా కూడా బ్రేకప్ కూడా చెప్పలే, ఏ రీజన్ కూడా లేదు. 8 ఏళ్ళు ఒక్కరోజు కూడా కాల్ మాట్లాడకుండా ఉండకుండే. అట్లాంటి లవ్ అన్నమాట. ఎందుకు ఇట్లా లవ్ చేస్తారు, ఎందుకు మమ్మల్ని మోసం ఇట్లా చేస్తారు అదే అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ గాడు మొత్తం వాడు మందంటే ఏంటో తెలియనివాడు ఇప్పుడు మొత్తం తాగి ఇట్లా రోడ్ల పైన అంటుండు. అసలు తాగే అలవాటు కూడా లేనోడు ఇప్పుడు తాగి పిచ్చోన్ లెక్క అయిపోయాడు. మొత్తం ఒక గంజాయి కొట్టడం, అంటే మొత్తం గంజాయి కొట్టడం, సిగరెట్లు తాగడం, గుట్కా తినడం, మందు తాగడం, మొత్తం దగ్గర తాగడానికే 80,000 ఖర్చు పెట్టిండు 3 నెలల్లో. మరి దారుణం. మస్తు బాధపడుతున్నారు వాళ్ళ అమ్మ నాన్న చూసి. అసలు నా వల్లనే కావట్లేదు మామ, అమ్మవాడు ఎట్లా భరిస్తుంది. కానీ ఇట్లాంటి మొగలు కూడా చాలా మంది